నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు కాంపు కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే ఇంటి నుంచి బస్సులో బయలుదేరారు. 16వ తేదీ వరకు అభ్యర్థులు వివిధ టూర్లోనే గడపనున్నట్లు సమాచారం. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు క్యాంపు కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల ఎమ్మెల్యే ఇంటి నుంచి బస్సులో బయలుదేరారు. 16వ తేదీ వరకు అభ్యర్థులు వివిధ టూర్లోనే గడపనున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. నిన్ననే మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసడంతో రేపు ఎలక్షన్ లో రిజల్ట్ రేపు ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ క్యాంపు రాజకీయాలు అయితే ప్రారంభమని చెప్పొచ్చు. మొట్టమొదటి ఈ క్యాంపు రాజకీయాన్ని బీజేపీ పార్టీ లేపిందని చెప్పొచ్చు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మరియు నిర్మల్ మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీ, 3 మున్సిపాలిటీలో పోటీ చేసిన 54 మందిని క్యాంపుకు తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పుడు నేరుగా ఇప్పుడు గంట క్రితం వాళ్ళు క్యాంపుకి వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు ఇక 16 నాడు ఉదయం 10 గంటలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 16 నాడు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు కాబట్టి నేరుగా అక్కడనే ఆ క్యాంపుల్నే మనకు చైర్మన్ పదవి పోస్టు ఎవరికి వేయాలని చెప్పేసి కూడా మనకు తెలిసిపోతున్నది. అక్కడనే డిసైడ్ చేసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సిద్ధాంతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చేసేటట్టు మనకు కనిపించింది. సాయంత్రం వాళ్ళు కూడా క్యాంపు తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ రెండు ఇక్కడ పోటీ పడుతున్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ మద్దతు వాళ్ళు జారిపోయి అని చెప్పేసి ముందు సూచనగా వాళ్ళందరినీ క్యాంపుకు తరలించారు ఇప్పుడే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అరే బంటి